అమెరికన్‌లకి ట్రంప్ ఒక శుభవార్త జెప్పారు. ఎట్లయితే ఇప్పుడు భారతదేశంలో అంటే నరేంద్ర మోడీ ఫార్ములానే ట్రంప్ కూడా ఫాలో అవుతున్నాడు. భారతదేశంలో పన్నులు ఎక్కువైపోయి జనం దగ్గర ఆదాయం తగ్గుతున్నటువంటి సందర్భంలో జీఎస్టీ తగ్గించి రూపాయి మిగిల్చడం, ఇన్‌కమ్ టాక్స్ తగ్గించి దాదాపుగా అదివరకు 2.5 లక్షల నుంచినే పన్ను కట్టే దశ నుండి ఇప్పుడు దాదాపు 15 లక్షల దాకా పన్ను లేనటువంటి పరిస్థితి తీసుకురావడం లాంటి ద్వారా రూపాయి మధ్య తరగతి చేతిలో మిగిలేటట్టు చేయడం ద్వారా ఆ డబ్బులు మార్కెట్‌లో రొటేట్ అయ్యి, ఆ కారణంగా వ్యాపారాల వల్ల పరిశ్రమలు బాగుపడి, దానివల్ల ఉత్పత్తులు బాగుపడి, అట్లాగా ఒక వ్యవస్థ నడిచింది. మళ్ళీ సంక్షోభం వస్తున్నటువంటి సందర్భంలో జీఎస్టీలో మార్పుల ద్వారా కొంత మార్పులు, చేర్పులు ఇప్పుడు ఆహ్, ఏదైతే అమెరికాలో ట్రంప్ ఇదే విధమైనటువంటిది అంటే టారిఫ్‌ల మీద టారిఫ్‌లేసి అక్కడ ప్రజల దగ్గర నుండి డబ్బులు వసూలైన తర్వాత ఇప్పుడు ప్రజలకి పన్నులలో రాయితీలు ఇవ్వబోతున్నట్టు టోటల్‌గా $11,000 ఈ ఏడాది ఎండింగ్‌కి చూస్తే ప్రతి ఒక్కళ్ళు ఒక $11,000 డబ్బులు మిగుల్చుకుంటారు మీరు. ఇది నా హామీ అని ప్రకటిస్తున్నారు.